Please subscribe our channel and click bell icon for notification. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఏమంటున్నాడు నెక్స్ట్ ప్రాబ్లంలో, గివెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8. దెన్ ఎవాల్యుయేట్ 1 + sin theta ఇంటూ 1 - sin theta బై 1 + cos theta ఇంటూ 1 - cos theta. అలాగే 1 + sin theta బై cos theta. ఏమంటే ఇక్కడ కాట్ థీటా ఇచ్చాడు మనకు, ఇది కనుక్కోమంటున్నాడు, ఇది కనుక్కోమంటున్నాడు. సో మనం పైన చూసాం కదా, అప్పుడు కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చేసి దాని నుంచి సైన్ టాన్ కనుక్కోమన్నాడు. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో చూసాం కదా, సేమ్ ఇది కూడా అలాగే. ఇక్కడ మనకి కాట్ ఇచ్చాడు అనమాట. సో కాట్కి ఫార్ములా తెలిస్తే మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసేసుకొని ఏ సైడ్స్ ఇచ్చాడో వేసేసుకుంటాము. సో దాని నుంచి ఏదైనా ఒక సైడ్ మిస్ అయ్యి ఉంటుంది కదా, ఆ సైడ్ని పైథాగరస్ థీరం యూజ్ చేసి ఆ సైడ్ కూడా కనుక్కొనేసి తర్వాత ఇచ్చిన దానికి సైను కాసు కదా మనకి ఇక్కడ కావాల్సింది. సో సైన్ కనుక్కొని కాసు కనుక్కొని సో వీటిలలో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సో అదే ఇక్కడ. సో మనకి కాట్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసేసుకున్నాను. సో డ్రా చేసేసుకొని ఏంటి ABC అని పెట్టుకున్నాను. 90 degrees ఇచ్చేసాను. ఇక్కడ యాంగిల్ దగ్గర థీటా అని పెట్టేసుకున్నాను అనమాట. సో మనకి ఏమి ఇచ్చాడు, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8 అని ఇచ్చేసాడు. సో 7/8 అంటే మనకి కాట్ మామూలుగా ట్యాన్ అంటే ఏం రాసుకుంటాము, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడే కదా వేసుకునేది. సో కాట్ అనేది ట్యాన్కి రివర్స్ అవుతుంది కదా ఫార్ములా వచ్చేసి. సో ఏమవుతుంది, అడ్జసెంట్ బై ఆపోజిట్ అనేది మనకు అవుతుంది అనమాట. సో అదే అనమాట. సో ఇది మనకు యాంగిల్ కదా. సో ఈ యాంగిల్కి అడ్జసెంట్లో ఏముంది, AB ఉంది. సో AB వచ్చేసి ఇక్కడ 7 అవుతుంది. ఆపోజిట్ నెక్స్ట్ అడ్జసెంట్ బై ఆపోజిట్ కదా. సో అడ్జసెంట్ వచ్చేసి AB కాబట్టి ఇక్కడ 7 వస్తుంది. ఇక్కడ వేయడం మర్చిపోయాను. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకా మిగిలింది ఏంది, ఆపోజిట్ కదా. సో ఏకి ఆపోజిట్ ఏముంది, BC. ఈ BC అనేది మనకు 8 అవుతుంది. సో కాట్ తెలుసు కాబట్టి మనకు అడ్జసెంట్ ఏది ఆపోజిట్ అనేది ఏది వేసి అనే ఫార్ములా తెలుసు కాబట్టి రెండు వేసేసుకుంటాము. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, AC తెలియాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ సైను కాసు కనుక్కోవాలి కదా మనం. కనుక్కోవాలంటే మనకు ఈ హైపార్ట్నెస్ అనేది తెలిసి ఉండాలి కదా. ఎందుకంటే సైన్ కంటే ఆపోజిట్ బై హైపార్ట్నెస్ ఉండాలి, కాస్ కంటే అడ్జసెంట్ బై హైపార్ట్నెస్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి హైపార్ట్నెస్ లేదు కాబట్టి మనం పైథాగరస్ థీరం యూజ్ చేసి ఈ హైపార్ట్నెస్ అనేది కనుక్కుందాం. సో AB² + BC² ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేరు. మనకు కావాల్సిన హైపార్ట్నెసే కదా. సో AC² ఈజ్ ఈక్వల్ టు ABBC తెలుసు మనకి. సో ఆ వాల్యూస్ ఇక్కడ వేసేసుకున్నాము. ఇంకా నేను ఇదేమో ఎక్స్ప్లెయిన్ చేయగలరా, పైనంతా చేశా కదా అందుకే చెప్పేస్తున్నాను ఇట్లాగా. సో ఇది రెండు వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్ వేసేసుకున్నాను. సో ఇంత వస్తుంది. సో దీన్ని మనకు √113 వస్తుంది. సో 113కి ఏమీ రాదు కాబట్టి స్క్వేర్ రూట్ దాన్ని అట్లాగే పెట్టేసుకున్నాను అనమాట. సో AC వాల్యూ మనకు √113 వచ్చేసింది. సో ఇప్పుడు మనకు AB తెలుసు, BC తెలుసు, CA తెలుసు. కాబట్టి మనకి ఇక్కడ దేన్ని కనుక్కోమంటున్నాడు, ఈ ఫస్ట్ది చూద్దాం. 1 + sin theta ఇంటూ 1 - sin theta బై 1 + cos theta ఇంటూ 1 - cos theta కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ అది తెలియాలంటే మనకి ఏం తెలియాలి, sin theta తెలియాలి అండ్ cos theta తెలియాలన్నమాట. సో ఈ నెక్స్ట్ ప్రాబ్లం కావాలన్నా sin theta తెలియాలి, cos theta కూడా తెలియాలి. సో sin theta అంటే ఏం వేసుకుంటాము, ఆపోజిట్ సైడ్ బై హైపార్ట్నెస్. సో యాంగిల్కి ఆపోజిట్లో ఏముంది, BC బై AC వేసుకుంటాము. సో అది వచ్చేస్తుంది. అండ్ కాస్ కావాలంటే అడ్జసెంట్ బై హైపార్ట్నెస్ వేసుకుంటాము. అవి రెండు వేసుకుంటే మనకు కాస్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ దాంట్లో చూద్దాం ఎట్లా వేసుకున్నాము. ఇంకా మీకు ఒకటి తెలిస్తే అన్నీ వచ్చినట్టు. జస్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్ వేసాను ఎందుకంటే మీరు నోట్ చేసుకోవచ్చు అనమాట, అర్థం కాకపోయినా చూసుకోవడానికి అండ్ అట్లా అనమాట. సో సైన్ ఈజ్ ఈక్వల్ టు చూసాం కదా, అపోజిట్ బై హైపార్ట్నెస్. సో BC బై AC. BC మనకు అక్కడ ఇచ్చాడు కదా. సో BC బై AC మనం సాల్వ్ చేస్తే ఏమొచ్చింది, √113 వచ్చింది. సో అది వేసుకున్నాను. నెక్స్ట్ కాస్ కాబట్టి కాస్కి అడ్జసెంట్ బై హైపార్ట్నెస్ కదా. సో AB బై AC అవుతుంది. సో 7/√113. AB ఎక్కడ ఇచ్చాడు కాబట్టి అది వేసుకున్నాము. అండ్ AC మనం సాల్వ్ చేస్తే ఇంత వచ్చింది కాబట్టి ఇక్కడ వేసుకున్నాము. సో ఇప్పుడు సైన్ తెలుసు, కాస్ తెలుసు. మనల్ని కనుక్కోమనింది ఏంటి, ఇది కదా ఫస్ట్ది. సో 1 + sin theta ఇంటూ 1 - sin theta బై 1 + cos theta ఇంటూ 1 - cos theta. సో
1 ప్లస్ సైన్ తీటా అంటే ఏంటి మనకి? సో 1 స్క్వేర్ మైనస్, సో ఇక్కడ ఏంటిది 1 ప్లస్ సైన్ తీటా ఇంటూ 1 మైనస్ సైన్ తీటా కదా. ఇది ఏ ఫామ్లో ఉంది చేయండి చూడండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కదా. సో దీనికి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకున్నట్లే. సో దీన్ని 1 ప్లస్ సైన్ తీటా ఇంటూ 1 మైనస్ సైన్ తీటా కాబట్టి నేను 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా అని రాసుకున్నాను అనమాట. నెక్స్ట్ 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. సో సేమ్ ఇది కూడా అంతే. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా రాసుకుంటే ఏ అనేది 1 కాబట్టి 1 స్క్వేర్ మైనస్ కాస్ తీటా అనేది బి కాబట్టి కాస్ స్క్వేర్ తీటా అని వేసుకున్నాను. సో ఇక్కడ ఈ ఫార్ములాస్ అప్లై చేశాను అనమాట. సో ఇట్లా రాసుకున్నాను నేను సింప్లిఫై చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి. సో ఈ 1 స్క్వేర్ని మనం ఎన్నిసార్లు చేసినా కూడా 1 వస్తుంది. సో 1 మైనస్ సైన్ తీటా వాల్యూ ఎంత వచ్చింది మనకి? 8/√113. సో 8/√113 హోల్ స్క్వేర్ అంతే కదా. ఇక్కడ సైన్ స్క్వేర్ కదా ఉండేది కాబట్టి ఈ సైన్ తీటా వాల్యూ వేసుకొని దీని మొత్తానికి స్క్వేర్ వేసేసుకున్నాను. నెక్స్ట్ 1 మైనస్ కాస్ తీటా వాల్యూ ఎంత? 7/√113. సో అదే ఇక్కడ వేసేసుకొని దీనికి ఇది స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసేసుకున్నాను అనమాట. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసుకున్నాను. సో 1 మైనస్ స్క్వేర్ కదా ఇక్కడ 8 8 64. సో 113కి హోల్ స్క్వేర్ వేసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 113 వస్తుంది. నెక్స్ట్ కింద కూడా అట్లాగే 1 మైనస్ 7 7 49 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి 113 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట మనకి. సో దీనిలోంచి ఇది తీస్తే 49 ఇది 64 వస్తుంది. ఇక్కడ సింప్లిఫై చేసేటప్పుడు ఇక్కడ చూసుకోవాలండి. ఇక్కడ 113 వచ్చేసి ఎల్సిఎం లాగా తీసుకుంటాము, అట్లా చేయాలి. నెక్స్ట్ ఇంకేం ఇక్కడ కొంచెం ఇక్కడ నేను సింప్లిఫై చేయడం ఇక్కడ చెప్పలేదు, ఇక్కడ కింద చేశాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే తెలిసిన వాళ్ళు అయితే ఓకే, చిన్న చిన్న అంటే ముందు క్లాసెస్లోనే వచ్చేసి ఉండాలండి. సో ఇక్కడ అక్కడికి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ప్రాబ్లంలో చేస్తాను చూడండి ఎట్లా ఉంటుందో ఇది ఎల్సిఎం తీసి చేసేది. నెక్స్ట్ ఏంటి? సో ఇది మనకి వచ్చేసింది అనమాట, ఈ వాల్యూకి ఇది వచ్చింది అట్లా చేసింటే. నెక్స్ట్ 1 ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా కనుక్కోమంటున్నాడు కదా. సో 1 ప్లస్ సైన్ తీటా అంటే ఎంత మనకి పైన వచ్చింది? 8/√113. కాస్ తీటా అంటే 7/√113 అని వచ్చింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడ ఇట్లాంటి ఈ ప్రాబ్లం లాగా ఇది వచ్చేసి దీనిలాగానే చేయాలి. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి బై 1 ఉందనుకోండి. సో దీనికి √113 అవుతుంది ఎల్సిఎం లాగా తీసుకుంటే. సో ఇక్కడ 1 ఉందని అనుకున్నాం కదా. సో 1 ఇంటూ √113 ఏమవుతుంది? √113 అవుతుంది. సో ఆ 113ని మళ్ళా ఇంటూ ఈ 1కు పైన ఉన్న 1కు చేయాలన్నమాట. సో 1 ఇంటూ √113 మనకి √113 వస్తుంది అనమాట. ప్లస్ ఈ √113 ఇక్కడ √113 కదా 1 వస్తుంది కదా. ఈ రెండింటికి √113 ఇంటూ 1 చేస్తేనే మనకి √113 వస్తుంది అనమాట. సో ఆ 1 ఇంటూ ఈ 8, సో 8 వస్తుంది అనమాట అట్లా. సో √113 ప్లస్ 8/√113 బై ఈ 7/√113 అట్లాగే పెట్టేసుకుంటాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది వేసేసి ఇక్కడ ఉంది కదా ఇది పైకి తీసుకెళ్దాం. ముందే నుంచి చెప్తున్నాను కదా నేను, ఇక్కడ కింద భిన్నం ఉంటే పైకి వెళ్ళినప్పుడు తిరిగేసి పడుతుందని చెప్పి. సో ఈ 113 అనేది పైకి వెళ్తుంది స్క్వేర్ రూట్. నెక్స్ట్ బై ఈ 7 అనేది కిందకు వస్తుంది. సో ఇక్కడ ఉన్న దీంట్లో ఉన్న ఈ √113 ఇక్కడ ఉన్నది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది మనకి? √113 ప్లస్ 8/7 అని మిగులుతుంది అనమాట. సో దీని వాల్యూ వచ్చేసి మనకు ఇది వస్తుంది అనమాట. అట్లా చేయాలి. సో మనకి అర్థమైంది కదా, ఏమి ఇచ్చాడో చూసుకోండి. ఏమి ఇచ్చినాడో చూసుకుంటే దాన్ని బట్టి మనము ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఏమి ఇచ్చాడు అనేది ఇక్కడ కాస్ ఇచ్చాడా, ట్యాన్ ఇచ్చాడా, సైన్ ఇచ్చాడా చూసుకోండి. సో సైన్కి, కాస్కి, ట్యాన్కి వీటన్నిటికి మీకు ఫార్ములాస్ తెలుసు కాబట్టి ఏ సైడ్స్లో ఆ వాల్యూస్ పెట్టుకోవాలి అది పెట్టేసుకొని ఇంక ఇవ్వని సైడ్కి పైథాగరస్ థీరం యూజ్ చేసి ఆ సైడ్ వాల్యూ అనేది కనుక్కొని సాల్వ్ చేసుకుంటే మనకు ఈజీగా ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది అన్నమాట అట్లా. సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చాడో. నెక్స్ట్ చూడండి, మినిట్. నెక్స్ట్
ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ ఏమంటున్నాడు, sin 45 degrees ఫస్ట్ ప్లస్ cos 45 degrees. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు కదా మనకి. సో ఇవి ఇట్లాంటి ఇచ్చినప్పుడు వీటి వాల్యూను ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి మనం కనుక్కోవాలన్నమాట. సో వీ నో దట్ sin 45 వాల్యూ మనకు తెలుసు కదా, టేబుల్ వాల్యూస్లో వచ్చింది కదా, అదనమాట. sin 45 వచ్చేసి 1/√2 అవుతుంది అనమాట. నెక్స్ట్ cos 45 కదా ఇచ్చింది, సో cos 45 వచ్చి 1/√2 అవుతుంది అనమాట. అట్లా సో sin 45 = 1/√2 అయింది, cos 45 వచ్చేసి 1/√2నే అయిందనమాట టేబుల్ వాల్యూస్ ప్రకారం. సో sin 45 ప్లస్ cos 45 కనుక్కోమంటున్నాడు కదా, సో sin 45 ప్లస్ cos 45 = 1/√2 ప్లస్ 1/√2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటికి ఎల్సిఎం తీస్తే మనకి √2నే వస్తుంది. సో √2 ఇంటూ 1 వచ్చేసి √2 అవుతుంది కదా, సో 1 కదా వచ్చింది, సో 1 ఇంటూ మళ్ళీ ఆ 1 1 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, √2 ఇంటూ 1 √2 అవుతుంది కదా, సో 1, సో 1 ఇంటూ 1 1 అవుతుంది. సో 1 + 1/√2, 1 + 1 2/√2. 2ని ఏమని రాసుకోవచ్చు మనం, √2 ఇంటూ √2 అని రాసుకోవచ్చా. సో √2 హోల్ స్క్వేర్ వేసుకున్నాం అనుకోండి, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయినా కూడా 2నే వస్తుంది కదా, కాబట్టి 2ను నేను √2 ఇంటూ √2 అని రాసుకున్నాను. ఈ కింద ఉన్న √2కి ఈ పైన ఉన్న √2కి క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేం మిగులుతుంది మనకి, √2 అనేది మిగులుతుంది అనమాట. సో అదే నేను ఇక్కడ వేసుకున్నాను, అట్లా చేయాలన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ అంతే అండి, ఇవి టేబుల్ వాల్యూస్ తెలిస్తే మీకు చాలా ఈజీగా చేయొచ్చు. కాకపోతే ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే స్టూడెంట్స్ ఇక్కడ ఇవి సింప్లిఫై చేస్తాం కదా, ఈ ప్రాబ్లమ్స్లో మనకి ఈ పాయింట్లో మనకి తప్పులు చేస్తుంటారు. సో అవి తప్పులు చేయొద్దు, కొంచెం చూసుకోండి. టేబుల్ వాల్యూస్ అనేటివి వస్తేనే ఈ సాల్వ్ చేయగలుగుతాం, అదొకటి. నెక్స్ట్ cos 45/sec 30 ప్లస్ cosec 60. సో cos 45 తెలిసి ఉండాలి, సో అది తెలుసు కాబట్టి ఇక్కడ వేసుకున్నాము. sec 30 2/√3 ప్లస్ cosec 30 2/√3 అయింది. సో ఇక్కడ ఇట్లా వేసేసి సేమ్ మళ్ళీ అంతే, ఇక్కడ ఎల్సిఎం తీసేసుకున్నాము. ఇక్కడ √3 1 వస్తుంది, సో 1 ఇంటూ 2 2 వస్తుంది. మళ్ళీ ఇక్కడ అంతే, √3 1 వస్తుంది కాబట్టి సో 1 ఇంటూ 2 మళ్ళీ 2నే అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇట్లా వస్తుంది. సో దీన్ని మళ్ళీ 1/√2 ఇంటూ ఇది పైకి తీసుకెళ్తే √3/4 అవుతుంది. సో √3 ఇంటూ 1 √3 అవుతుంది, 4 ఇంటూ √2 అవుతుంది. ఇది రూట్ ఉంది, ఇది లేదు కాబట్టి దీన్ని ఇట్లా చేసుకుంటాం అంట, మల్టిప్లికేషన్ చేసుకుంటే 4 ఇంటూ √2 అవుతుంది. సో అట్లా చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎట్లా ఇచ్చాడు, ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు ఇట్లా, కాబట్టి వాల్యూస్ వేసుకున్నాము. ఇంకా కొన్నిసార్లు ఎట్లా ఇస్తాడంటే 2 tan² 45 ప్లస్ cos² 30 degrees మైనస్ sin 60 degrees ఎంత కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ 2 ఇచ్చాడు కదా అని చెప్పేసి ఒక కంగారు పడిపోకండి, ఏం లేదు. tan 45 వాల్యూ మనకు తెలుసు కదా 1, ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ రాసుకోండి ఏమేమి ఇచ్చాడో. సో cos 30 వాల్యూ మనకు తెలుసు, రాసుకున్నాము. sin 60 వాల్యూ తెలుసు, రాసుకున్నాము. సో ఇక్కడ ఏంటి మనకి 2 tan² 45 తెలియాలా అని అంటున్నాడు. మనకు తెలిసింది ఏంది, ఓన్లీ tan 45 తెలుసు, కాబట్టి ఈ 2ని అట్లాగే పెట్టేసుకోండి. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం రాసుకున్నాను, నేను ఏం చేయలేదు. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమే 2 tan² 45 ప్లస్ cos² 30 మైనస్ sin² 60 అని వేసుకున్నాను. సో 2 అట్లే పెట్టుకోండి. tan 45 ఎంత మనకి 1 కదా, కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు, tan² 45 అని అడుగుతున్నాడు. కాబట్టి tan 45 1 కాబట్టి 1 వేసుకొని స్క్వేర్కి అడిగాడు కాబట్టి స్క్వేర్ వేసుకున్నాను. ఈ 2 అట్లే ఉంచుకున్నాను. ప్లస్ మనకి cos 30 మాత్రమే తెలుసు, కానీ cos² కదా మనకు కావాల్సింది, కాబట్టి ఈ √3/2కి హోల్ స్క్వేర్ వేసుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా అంతే. sin 60 తెలుసు మనకి, కానీ వీళ్ళు sin² కదా అడుగుతుంది, కాబట్టి ఇచ్చిన వాల్యూకి స్క్వేర్ వేసుకున్నాను. సో 2 ఇంటూ 1 నేను ఎన్నిసార్లు చేసినా 1 వస్తుంది. సో 2 ఇంటూ 1 1 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏంటి చూడండి, √3 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అని వేసుకున్నాను. దీనికి స్క్వేర్ అప్లై అవుతుంది కదా, అదే వేసుకున్నాను. సో ఈ స్క్వేర్ √2 క్యాన్సిల్ అయిపోతే ఇట్లా వేసేసుకున్నాను. √3 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ మైనస్ నెక్స్ట్ మళ్ళీ √3 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ √2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇంకేమొస్తుంది, 3/4 వస్తుంది. మైనస్ మళ్ళీ ఈ స్క్వేర్ √2 క్యాన్సిల్ అయిపోయింటుంది కదా, ఈ 3 మళ్ళీ 2 2 4 అవుతుంది. ఈ 2 ఉంది కదా, ఈ 2ను అట్లా పెట్టేసుకోండి. ఏమి లేదంటే కింద 1 ఉంది అన్నట్టే కదా, సో 1 ఉన్నా కూడా మనకేం వాల్యూ ఉన్నట్టు కాదు కాబట్టి జస్ట్ 1 అనుకున్నాను, కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి. ఇవి అంతే, మీరు 2 పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. సో అట్లా అయింది. నెక్స్ట్ ఏంటి, ఇది వీటికి నేను ఎల్సిఎం తీసుకున్నాను. సో ఎల్సిఎం ఏమొస్తుంది, 4 వస్తుంది అనమాట.
సో 4 1 జా ఇక్కడ 1తో 4 ఎక్కడ వస్తుంది, 1 4 జా 4 కదా, సో 4. సో ఆ 4 ఇంటూ 2, 4 2 జా 8 ప్లస్ ఇక్కడ మళ్ళీ 4 4 కదా, 4 4 1 జా 4 కదా మనకు వచ్చేది 1 కదా, సో 1 3 జా 3 అవుతుంది మైనస్ నెక్స్ట్ ఇక్కడ 4 కదా, 4 1 జా 4, సో 1 ఇంటూ 3 మళ్ళీ 3 అవుతుంది. సో 8 ప్లస్ 3 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్లు రెండు ఫస్ట్ నేను కూడుకున్నాను. 8 ప్లస్ 3 ఎంత, ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఫస్ట్ నేను రెండు ప్లస్లు చేసుకున్నాను. సో ఈ క్యాల్కులేషన్ పార్ట్ మిస్టేక్స్ చేయొద్దండి, ఇవి ఇక్కడనే మిస్టేక్స్ పోతాయి అన్నమాట. సో అందుకనే నేను ఈ క్యాల్కులేషన్ ప్రతి స్టెప్ వేసాను అర్థం కాని వాళ్ళ కోసం. సో 8 ప్లస్ 3 11 అవుతుంది మైనస్ 3/4. సో 11లో 3 పోతే 8 వస్తుంది, 8/4, 4 1 జా 4, 4 2 జా 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో దీని వాల్యూ వచ్చేసి మనకి 2 అవుతుంది అనమాట. సో ఇట్లా చేయాలన్నమాట. ఇవి టేబుల్ వాల్యూస్ తెలుస్తుంటే ఇవి మనకి ఈజీగా వస్తాయి అన్నమాట. అది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం. సో ఈజీగా ఉంటాయండి ఇవన్నీ, కాకపోతే మీరు కన్ఫ్యూజ్ పడడం వల్ల మొత్తం తప్పులు చేస్తారు, క్యాల్కులేషన్ మిస్టేక్స్ అంటే ప్లస్లు మైనస్లలో ఆ ఫార్ములా సరిగా అప్లై చేయకపోవడం వల్ల అట్లాంటి వాటిల్లో మిస్టేక్ అయిపోతే మొత్తం పోతుంది అనమాట. అది నెక్స్ట్ ఎవాల్యుయేట్ sin 60 ఇంటూ cos 30 ప్లస్ sin 30 ఇంటూ cos 60. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin of 60 ప్లస్ 30, వాట్ కెన్ యూ కన్క్లూడ్ అని అంటున్నాడు. అంటే ఏంటి, దీనిది వాల్యూ కనుక్కోమంటున్నాడు. అవును, సో దీన్ని ఈ వాల్యూ అనేది మనకి కనుక్కోమంటున్నాడు. అంటే కనుక్కున్న తర్వాత నువ్వు ఏం అబ్జర్వ్ చేసావో చెప్పండి అని అంటున్నాడు అనమాట. సో దీన్ని చేస్తే మనకు ఏదైనా అబ్జర్వ్ చేయడం మనకు వచ్చినట్టే, అంటే వీటికి రెండిటికి అంటే దీనికి అంటే దీనికి ఏదైనా రిలేషన్ వచ్చింటే మనకి ఏమైనా ఉందేమో చూడమంటున్నాడు అనమాట. సో అది చూద్దాం ఒకసారి. సో వీ నో దట్ sin 60, ఇక్కడ ఏంటి మనకు sin 60నే కదా ఇచ్చింది, ఇక్కడ cos 30 ఇచ్చాడు. సో sin 30 ఇచ్చాడు, cos 60 ఇచ్చాడు అనమాట. సో sin 60 వాల్యూ మనకు తెలుసు √3/2. సో sin 30 వాల్యూ తెలుసు 1/2, cos 60 వచ్చేసి 1/2, cos 30 వచ్చేసి √3/2 అనమాట. సో ఈ వాల్యూస్ అన్ని తెలుసు కాబట్టి రాసేసుకున్నాము. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం వీటిని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో sin 60 ఇంటూ cos 30 ప్లస్ sin 30 ఇంటూ cos 60 కదా ఇచ్చింది. సో ఈ డాట్ ఉందండి, ఈ డాట్ అంటే ఏదో అనుకోద్ది, ఇంటూ లాగా అనుకోండి. సో ఇచ్చిన వాల్యూస్ నేను వేసుకున్నాను. sin 60 √3/2 కాబట్టి ఇక్కడ cos 30 √3/2 కాబట్టి ప్లస్ ఇది 1/2 ఇంటూ 1/2 అని వేసుకున్నాను. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 2 2 జా 4 అయింది ప్లస్ 1 ఇంటూ 1 1, 2 2 జా 4 అయింది. సో ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి జస్ట్ 3 ఉంటుంది. సో 3/4 ప్లస్ 1/4. సో ఇక్కడ రెండు నాకు ఈక్వలే ఉన్నాయి కాబట్టి సో 4 వేసుకున్నాను. సో రెండింటిని నేను ప్లస్ చేసుకున్నాను అనమాట. 3 + 1 4 అవుతుంది, 4/4, 4 4 క్యాన్సిల్, 1/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. సో దీన్ని నేను వాల్యూస్ వేసుకొని సింప్లిఫై చేసుకుంటే ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఏంటి, sin of 60 + 30 కనుక్కోవాలి కదా. సో ఇది చేద్దాం ఒకసారి ఏమొస్తుందో. sin of 60 + 30 అంటే sin of 60 + 30 అంటే ఎంత, 90, sin 90. సో sin 90 వాల్యూ ఎంత మనకి 1 వస్తుంది. సో చూడండి నేను ఇదంతా వేసుకొని ఈ స్టెప్స్ అంతా వేసుకొని చేసినా కూడా నాకు ఇది 1 వచ్చింది. అండ్ నేను ఈ రెండింటిని డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేసేసి sin 90కి ఉన్న వాల్యూ వేసినా కూడా 1 వచ్చింది. సో ఈ రెండు అనేటివి మనకి సేమే వచ్చినాయి. సో అదే నేను ఇక్కడ సో వీ కన్క్లూడ్ దట్ sin of 60 + 30 ఈజ్ ఈక్వల్ టు sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60 అయింది. సో రెండు ఈక్వల్ అయినాయి కదా. సో ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అయింది. సో అదే మనం ఇక్కడ గమనించింది అనమాట. సో అదే వేసుకున్నాను. సో ఇది కూడా ఒక ఫార్ములా అనమాట. సో ఇట్లాంటివి కూడా ఒక 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఇవి అక్కడ నేను ప్రాబ్లమ్స్లో చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్తో హైలైట్ చేశాను, ఇక్కడ గుర్తుపెట్టేసుకోండి. సో ఇది sin of a + b ఈజ్ ఈక్వల్ టు sin a cos b ప్లస్ cos a sin b లాగా ఉందన్నమాట. సో ఇట్లాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంది, అడుగుతుంటాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఎట్లా చేయాలో తెలుసు కదా.
సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, వాల్యూస్ ఇచ్చుకొని జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే అనమాట అట్లా. సో ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అన్నట్టు. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బికి ఇట్లాంటిదే ఫార్ములా ఉంటుంది, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అని చెప్పేసి. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బికి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అని ఉంటుంది. కాస్ ఆఫ్ ఏ మైనస్ బికి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అని ఉంటుంది. సో ఇవి గుర్తుపెట్టుకోండి, జస్ట్ చూసుకోండి. ఒకవేళ అబ్జర్వ్ ఏం చేశారు అని చెప్తే మీకు ఆటోమేటిక్గా వాడు ఇచ్చినప్పుడు రెండు ఈక్వలే వచ్చేస్తాయి అనమాట. సో ఇది ఈ ఫామ్ ఇచ్చేసి ఈ ఫామ్లో చేయమంటే ఇది ఇట్లా ఇట్లానే సేమ్ ఇక్కడ ఇది సాల్వ్ చేసుకున్న తర్వాత ఇది సాల్వ్ చేసుకుంటే రెండు ఈక్వల్ వస్తే ఇది ఈ ఫామ్లో ఉంది అని చెప్పి కన్క్లూడ్ చేసి రాసేస్తాం అనమాట. అంతే, ఇక్కడ రాసాం కదా అలాగా. సో ఇది కూడా ఒక పార్ట్, ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాస్ కూడా ఉంటాయి అని చెప్పేసి. సో అలా నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఎట్లాంటివి వస్తాయో. ఇంకా నెక్స్ట్ చూడండి, ఎవాల్యుయేట్ tan 36 degrees బై cot 45 degrees అనమాట. సో ఇది ఇట్లాంటివి వస్తుంటాయి, ఇట్లాంటివి కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి ఎలా చేయాలనో చూద్దాం. సో ఇవి ఆల్ సిల్వర్ టీ కప్స్ వచ్చింటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా ప్రతి దాంట్లో ఫార్ములాస్ వస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు టేబుల్ వాల్యూస్ తెలియకపోయినా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములాస్ తెలియకపోయినా సాల్వ్ చేయలేము. సో ఆల్ సిల్వర్ టీ కప్స్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఎట్లా రాసుకోవాలో ఒక యాంగిల్ అనేది తెలియకపోయినా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేమన్నమాట. సో ప్రతి దానికి మనకి ఫార్ములాస్తో లింక్ అయ్యి ఉన్నాయన్నమాట, కాబట్టి ఫార్ములాస్ ఖచ్చితంగా నేర్చుకోండి. సో ఇక్కడ చూడండి, వీ కెన్ రైట్, ఇక్కడ ఇది ట్యాన్ ఉంది, ఇక్కడ కాట్ ఉంది కదా, ఈ ఏదో ఒక ఫామ్లోకి మనం మార్చుకుందాం. ఇక్కడ కాట్ ఉంది కదా, ఈ ట్యాన్ని కూడా మనం కాట్ వచ్చేటట్టు మార్చుకుందాం అన్నమాట. అప్పుడు ఏంటి మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నేను వీ కెన్ రైట్ ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా అని రాసుకోవచ్చు అనమాట. సో కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా అనేది మనకి ట్యాన్ తీటా అవుతుంది. సో దీన్ని నేను ఇట్లా రాసుకున్నాను అనమాట. రాసుకొని తర్వాత ఏం చేశాను, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, యాంగిల్ ట్యాన్ 36 degrees అని ఇచ్చాడు అనమాట. సో ట్యాన్ 36 degrees ఈజ్ ఈక్వల్ టు, సో ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా కదా. సో కాట్ ఆఫ్ 90 మైనస్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, తీటా 36 degrees. సో 36 వేసుకున్నాను. సో ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు ప్రాబ్లం, ట్యాన్ 36 బై కాట్ 45. సో ట్యాన్ 36 నేను ఏమని రాసుకున్నాను, కాట్ ఆఫ్ 90 మైనస్ 36 అంతే కదా, ఎందుకంటే ట్యాన్ తీటా అనే దాన్ని నేను కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా రాసుకోవచ్చు. కాబట్టి ఈ ట్యాన్ 36ని కాట్ ఆఫ్ 90 మైనస్ ఇక్కడ ఈ తీటాకి వచ్చేసి 36 కాబట్టి 36 వేసుకున్నాను. సో అదే ఇక్కడ నేను రాసుకున్నాను అనమాట. ట్యాన్ 36ని కాట్ ఆఫ్ 90 మైనస్ 30, ఇక్కడ 0 ఉండకూడదు చూసుకోండి, 36 degrees బై కాట్ 54. సో నెక్స్ట్ ఏంటి, ఈ 90లోంచి 36 పోతే ఎంత వస్తుంది, 54. సో కాట్ 90 మైనస్ 36 వచ్చేసి కాట్ 54 అవుతుంది బై కాట్ 54 వాడిచ్చింది. సో చూసారా, దీన్ని ఇట్లా రాసుకోవడం వల్ల మనకు ఇది రెండు ఒకటే వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, రెండింటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ చేసుకుంటే మనకి 1 అనేది వస్తుంది. సో ఇట్లా మీరు ఇక్కడ చూసినప్పుడు ఈజీగానే అనిపిస్తుంది, కానీ మనకి ఇది తెలిస్తేనే ఇది ఈజీ అవుతుంది, ఇది తెలియకపోతే మనకి ఈజీ కాదనమాట. సో ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏది ఎట్లా రాసుకోవాలనేది మనకు తెలిస్తేనే ఇది వస్తుంది అది. సో ఇట్లాంటిదే ఇంకొకటి చూద్దాం, కాస్ 12 degrees మైనస్ సైన్ 78 degrees అని అంటున్నాడు. సో దీన్ని నేను ఈ కాస్ని వచ్చి సైన్ లాగా రాసుకుంటాను అనమాట. సో సైన్ తీటాని ఏమని రాసుకోవచ్చు, కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా అని రాసుకోవచ్చు కదా. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా అయింది. సో దీన్నే మళ్ళీ నేను రివర్స్ చేస్తాను, వేయడం కొత్త ఫార్ములా వేయలే, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా అని రాసుకున్నాము. సో సైన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, 78 degrees ఇచ్చాడు. సో 78 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే ఎంత, 78 అయింది. సో కాస్ 90లో 78 పోతే 12 degrees. సో కాస్ 12 ఇక్కడ ఏమి ఇచ్చాడు, కాస్ 12 degrees మైనస్ సైన్ 78 కదా. సో కాస్ 12 degrees మైనస్ సైన్ మనము సైన్ తీటాని కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా అని రాసుకోవచ్చు కదా. దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది, సైన్ 78ని కాస్ 12 వచ్చింది. సో సైన్ 78కి కాస్ 12 వేసుకున్నాం. సో ఇది ఈక్వల్ అయినాయి కదా. ఇప్పుడు ఇది ప్లస్ కాస్ 12 degrees అయింది, ఇది మైనస్ కాస్ 12 degrees అయింది. సో రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి 0 అనేది వస్తుంది అన్నమాట అట్లా. సో నేను ఇది సీన్స్ పెట్టేసి ఇక్కడ ఇది రాసుకున్నాను అంతే,
sin 78ని cos 12 అని ఇక్కడ ఇది ఫార్ములా ప్రకారం వేసుకున్నాం అని చెప్పి ఇట్లా రాశాను అంతే. మళ్ళీ ఏదో అని కన్ఫ్యూజ్ పడొద్దు. అట్లా చేసిన. నెక్స్ట్ ఏంటి, కొసీకెంట్ 31 డిగ్రీస్ మైనస్ సీకెంట్ 59 డిగ్రీస్. సో సీకెంట్ తీటాని మనం ఏమని రాసుకోవచ్చు, కొసీకెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా అని రాసుకోవచ్చు అనమాట. సో సీకెంట్ 59 కదా మనకి ఇచ్చింది. సో 59 ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ ఆఫ్ 90 మైనస్ ఈ 59 డిగ్రీస్, దట్ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ ఆఫ్ 90లో 59 పోతే ఎంత, 31. సో సీకెంట్ 59ని కొసీకెంట్ 31 అని వచ్చిందనమాట. సో ఈ ఫార్ములా వైస్ ప్రకారం. సో అది. సో ఇక్కడ మనకేమిచ్చాడు, కొసీకెంట్ 31 డిగ్రీస్ మైనస్ మనం సీకెంట్ 59ని ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే మనకేమొచ్చింది, కొసీకెంట్ 31 వచ్చింది. సో సేమ్ ఇక్కడ ఇది ప్లస్ కదా, ఇది ఈ ప్లస్ ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకు ఓవరాల్గా వచ్చేది 0 వస్తుంది అంతే. అట్లా అనమాట. చూసారు ఎంత సింపుల్గా ఉందో. సో ఇవన్నీ ఇంత సింపుల్గా ఉండాలి అంటే మనకి ఫస్ట్ ఫార్ములాస్ అనేటివి తెలిసి ఉండాలన్నమాట. సో ఇట్లాంటివే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వేసాను నేను. ఇవన్నీ మీకు ప్రాక్టీస్ కోసం వేసాను, ఎట్లాంటి టైప్స్ వస్తుంటాయి అని చెప్పడానికి. సో మీరు ఇవన్నీ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. నెక్స్ట్ sin 15 డిగ్రీస్ సీకెంట్ 75 డిగ్రీస్. సో ఇది కూడా అంతే, ఇక్కడ కూడా ఏం లేదు. సీకెంట్ తీటా అని ఏమని రాసుకోవచ్చు, కొసీకెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా అని రాసుకోవచ్చు. సో సీకెంట్ 75 కదా మనకి ఇచ్చింది. సో సీకెంట్ 75 ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ ఆఫ్ 90 మైనస్ ఈ తీటా ఎంత 75 వేసుకున్నాను. సో దీన్ని చేస్తే కొసీకెంట్ 15 డిగ్రీస్ వచ్చింది. సో కొసీకెంట్ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ సీకెంట్ 75 ఏ ఫామ్లోకి వచ్చింది, కొసీకెంట్ 15 డిగ్రీస్లోకి వచ్చిందనమాట. కానీ మనకి ఇక్కడ ఏముంది, సైన్ ఉంది కదా. సో మనకి సైన్ ఉంటే సైనే వచ్చేటట్టు మనం రాసుకోవాలి కదా, ఎందుకంటే సింప్లిఫై చేసుకోవడానికి. కానీ మనకి ఇక్కడ కొసీకెంట్ వచ్చింది కదా, ఎట్లా అని చెప్పి కంగారు పడద్దు. మీకు మళ్ళీ ఇంకొక ఫార్ములా వస్తుంది ఇక్కడ. కొసీకెంట్ని ఏమని రాసుకో, సైన్కి ఇన్వర్సే కదా మనకి కొసీకెంట్ రాసుకునేది. సో కొసీకెంట్ 15 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1/sin 15 డిగ్రీస్ అని రాసుకోవచ్చు, ఎందుకంటే కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin తీటా కాబట్టి. సో ఇట్లా కూడా ఇస్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చిన తర్వాత సో ఇది సైన్లోకి రాలేదే అని కన్ఫ్యూజ్ పడొద్దు. సో sin 15 డిగ్రీస్ ఇంటూ సీకెంట్ 75 కదా. సో sin 15 ఇంటూ సో ఈ కొసీకెంట్ 15 ఏమని రాసుకున్నాం, 1/sin 15 అని రాసుకున్నాం. సో 1/sin 15 అంతే కదా. సీకెంట్ 75నే కదా మనం ఇక్కడ సాల్వ్ చేసింటే మనకి ఇది వచ్చి, దీన్ని సాల్వ్ చేసింటేనే కదా ఇలా వచ్చింది, ఈ ఫార్ములా అప్లై చేసి. సో అదే ఇక్కడ నేను రాసుకున్నా. సో ఈ sin 15 డిగ్రీస్ ఈ sin 15 డిగ్రీస్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, ఫైనల్గా 1 అని మిగులుతుంది అనమాట. సో అదే ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, tan 26 ఇంటూ tan 64 డిగ్రీస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఏం లేదు. నేను ఇది tan ఉంది కదా. సో tan ఆఫ్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాట తీటా అని రాసుకోవచ్చు కదా నేను. సో అట్లా రాసుకున్నాను. సో tan 64కి చేస్తున్నాను నేను. సో tan 64 ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ అంతే కదా, కాట తీటాకే కదా నేను చేస్తుంది. tan ఆఫ్ 90 మైనస్ తీటా కాట్ తీటా అయింటుంది. కానీ నేను ఇక్కడ దేనికి చేస్తున్నాను, tan 64కి చేస్తున్నాను. కాబట్టి tan ఆఫ్ 90 మైనస్ ఈ తీటా అంటే 64. సో దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ తీటా కాట్ తీటా కదా. సో కాట్ తీటా కాబట్టి ఇవి వచ్చిన వాల్యూ ఏంటి, కాట్ 90లోంచి 64 పోతే 26 వస్తుంది అనమాట. సో అది. సో tan ఆఫ్ 90 మైనస్ 64 మనకేమొచ్చింది, కాట్ 26 డిగ్రీస్ వచ్చిందనమాట. సో మనకి ఇక్కడ కానీ ఇప్పుడు ఏమైంది, tan 26 డిగ్రీస్ అండ్ కాటు ఈ tan 64 చేస్తే కాటు 26 వచ్చింది, అది ఇక్కడ వేసుకున్నాను అనమాట. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి, ట్యాన్లోకే కదా మారాలి. ఇక్కడ tan 26 ఉంది, 64 ఉంది. సో కాబట్టి దీన్ని కూడా 26 వచ్చేలాగా చేసుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ కాట్ ఇచ్చాడు కదా, కాట్ అంటే ఏంటి, ట్యాన్కి ఇన్వర్సే కాట్ కదా. కాబట్టి tan 26 ఇంటూ కాట్ అని ఏమైనా రాసుకోవచ్చు, 1/tan తీటా కదా. కాబట్టి కాట్ 26ని 1/tan 26 అని రాసుకున్నాను ఇక్కడ. సో ఈ tan 26 tan 26 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఏం మిగులుతుంది మనకి, 1 అనేది మిగులుతుంది అనమాట. సో ఇట్లా అనమాట. ఇట్లా ఇవి రకరకాలుగా అడుగుతుంటాడు. నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, వీటిని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట ప్రాబ్లమ్స్. ఇట్లాంటివి రకరకాలుగా ఇస్తుంటాడు. అర్థమైంది కదా. సో అది ఫార్ములాస్ తెలిసి ఉండాలని, ఫార్ములాస్ తెలిసి ఉంటేనే ఇవన్నీ ఈజీగా ఉంటాయి. ఇక్కడ చెప్పేటప్పుడు ఈజీగా ఉంటాయి, మీరు ఫార్ములాస్ మర్చిపోతే మళ్ళీ గుర్తుండవు. అందుకనే ఆ ముందు చెప్పిన అన్ని టెక్నిక్స్ బాగా గుర్తు మీరు పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ చూద్దాం. షో దట్
tan 48 into tan 16 into tan 42 degrees into tan 74 is equal to 1 అంటున్నాడు. అంటే దీన్ని అంతా సాల్వ్ చేస్తే మనకు 1 అని వచ్చేటట్టు ప్రూవ్ చేయండి అని అంటున్నాడు. అంటే ఏంటి, ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని చూపించాలన్నమాట. అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా, ఇది రైట్ హ్యాండ్ సైడ్ కదా, ఈ రెండు ఈక్వల్ అని మనం చెప్పాలన్నమాట. అది ఎలా చేద్దామో చూద్దాం. ఇది కూడా అంతే, ఈ ఫార్ములాస్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ ట్యాన్ ఉంది కదా, మనకు ట్యాన్ ఆఫ్ 90 మైనస్ తీటా అని ఈజ్ ఈక్వల్ టు కాట్ తీటా అని రాసుకోవచ్చు కదా మనం. సో అది మనకు తెలుసు. సో వీ నో దట్ ట్యాన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ తీటా. సో దీన్ని చూద్దాం ఇప్పుడు. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, ట్యాన్ 48 ఇంటూ ట్యాన్ 16 డిగ్రీస్ ఇంటూ ట్యాన్ 42 డిగ్రీస్ ఇంటూ ట్యాన్ 74 డిగ్రీస్. ఇది వేసుకున్నాను నేను. సో ఎల్హెచ్ఎస్ సైడ్ ఉండేది వేసుకున్నాను. దీన్ని మళ్ళీ రీరైట్ అంటే ఏంటి, ట్యాన్ 48 ఉంది కదా దీన్ని. సో ట్యాన్ 48ని నేను ఏమైనా వేసుకుంటాను, ట్యాన్ ఆఫ్ 90 మైనస్ 42 అని వేసుకోవచ్చా. ఎందుకు, 90లోంచి 42 తీసేస్తే ఏమొస్తుంది, 48 వస్తుంది. సో ట్యాన్ 90 మైనస్ 42 వేసుకున్నా మనకు ట్యాన్ 48 వస్తుంది. సో అందుకే నేను ఇలాగా రాసుకున్నాను అనమాట. నెక్స్ట్ ట్యాన్ 16 ఉంది కదా. సో ఈ ట్యాన్ 16ని ట్యాన్ ఆఫ్ 90 మైనస్ 74 అని రాసుకున్నాను. చూడండి, ఇక్కడున్న దానితోనే చేస్తున్నాను నేను, వేరేం కొత్త ఏబీ యూజ్ చేయడం లేదు. సో ట్యాన్ 48ని ట్యాన్ ఆఫ్ 90 మైనస్ 42 అని వేసుకున్నాను. ట్యాన్ 16ని ట్యాన్ ఆఫ్ 90 మైనస్ 74 అని వేసుకున్నాను. అంతే కదా, 90లో 74 పోతే 16 వస్తుంది కదా. సో ట్యాన్ ఆఫ్ 90 మైనస్ 74 అని మనం ట్యాన్ 16ని వేసుకోవచ్చు. సో దీన్ని ఇలా రాసుకున్నాను, దీన్ని ఇలా రాసుకున్నాను అనమాట. అంటే ఇదిగో ఇట్లా ఈ ఫామ్ లాగా ట్యాన్ ఆఫ్ 90 మైనస్ తీటా లాగా మార్చుకున్నాను నేను ట్యాన్ 48ని ట్యాన్ 16ని. సో అది నెక్స్ట్ ట్యాన్ ఇక్కడ ఏంటి, నేను ఇక్కడ మళ్ళీ ప్రాబ్లమ్ వేసుకున్నాను. ట్యాన్ 48 ఇంటూ ట్యాన్ 16 ఇంటూ ట్యాన్ 42 ఇంటూ ట్యాన్ 74. ఈ డాట్ అంటే ఇంటూ అనండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాను, ట్యాన్ 48ని ఏమని రాసుకున్నాను, ఇక్కడ నేను ట్యాన్ ఆఫ్ 90 మైనస్ 42 అని రాసుకున్నాను. కాబట్టి ట్యాన్ 48ని ఇట్లా వేసుకున్నాను. నెక్స్ట్ ట్యాన్ 16ని ఏమని రాసుకున్నాను, ట్యాన్ ఆఫ్ 90 మైనస్ 74 అని వేసుకున్నాను కదా. కాబట్టి ట్యాన్ 16ని ఇలా రాసుకున్నాను. సో ఇంటూ ఈ ట్యాన్ 42 అట్లాగే పెట్టేసుకున్నాను, ట్యాన్ 74 కూడా అట్లాగే పెట్టేసుకున్నాను. సో అది నెక్స్ట్ మామూలుగా మనకి ఫార్ములా ఏంటి, ట్యాన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ తీటా కదా అయింది. సో ఇది మనకి ట్యాన్ ఆఫ్ 90 మైనస్ తీటా లాగానే కదా ఈ ఫామ్ ఉండేది. సో ఇది మనకి కాట్ తీటా లాగా రాసుకోవాలన్నమాట. సో కాట్ తీటా వాల్యూ ఏం వేసుకున్నాను ఇక్కడ నేను, 48 రావాలి కదా. 48 రావాలంటే 90లోంచి 42 కదా నేను తీసేసింది. సో ఈ 42 అనేది మనకు తీటా అవుతుంది. సో నేను కాట్ 42 అని వేసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా ట్యాన్ 90 మైనస్ తీటా అని కాట్ తీటా అవుతుంది కదా. సో కాటు ఈ తీటా అనేది 16 రావాలంటే 74 కదా, 90లోంచి తీసేసింది ఈ 74 అనేది ఇక్కడ వేసుకున్నాను అనమాట. కాటు 74 అయింది. సో ఇంటూ ఈ ట్యాన్ 42 ట్యాన్ 74 యాజ్ ఇట్ ఈస్గా అట్లే రాసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ కాట్ 42 ఉంది, ఇక్కడ ట్యాన్ 42 ఉంది. 42 రెండు ఒక చోట రాసుకున్నాను. అంటే ఎంతవరకు మనకు సింప్లిఫై చేయడానికి స్టెప్స్ వస్తాయో అన్నీ వేసుకుంటారండి. చూడడానికి నీట్గా ఉంటుంది. అండ్ మీరు కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా సో ఇక్కడే వచ్చింది అని చెప్పి ఎక్కడ ఆగకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట కరెక్షన్ అట్లా. సో కాట్ 42 ట్యాన్ 42 ఒక దగ్గర రాసుకున్నాను, కాట్ 74 ట్యాన్ 74 ఒక దగ్గర రాసుకున్నాను అనమాట. సో ఇక్కడ ట్యాన్ 42 అట్లాగే పెట్టుకున్నాను. ఈ కాట్ 42 ఉంది కదా, నేను దీన్ని ఫార్ములా అప్లై చేశాను. కాట్ని ఏమని రాసుకోవచ్చు, 1/tan అని రాసుకోవచ్చు కదా. సో నేను 1/tan 42 రాసుకున్నాను కాట్ 42. అట్లాగే ఇక్కడ ట్యాన్ 74 అట్లాగే పెట్టుకున్నాను. దీన్ని కాట్ 74ను 1/tan 74 అని వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ట్యాన్ అయింది కాబట్టి ఈజీగా రెండు క్యాన్సిల్ చేసుకున్నాను. ఇక్కడ ట్యాన్ అయింది కాబట్టి ఇవి రెండు నేను క్యాన్సిల్ చేసేసుకున్నాను. సో ఇక్కడ 1 మిగిలింది ఇంటూ ఇక్కడ 1 మిగిలింది. సో 1 × 1 = 1 అయింది. సో సరిపోయింది కదా. మనకు రావాల్సింది కూడా ఏంటి, ఇదంతా సాల్వ్ చేస్తే 1 కదా రావాల్సింది. సో మనకి ఇదంతా సాల్వ్ చేస్తే 1 అని వచ్చేసింది. సో ఇప్పుడు ఏమైంది, దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ అయింది. అంతే. సో చూసారు కదా ఎంత ఈజీగా ఉందో నేను చెప్తుంటే. సో అట్లా అనమాట. ఇవన్నీ తెలుసుండాలి. సో ఇవన్నీ నేను తెలుసుండాలంటే మీరు ఇవి బట్టి కొడితే అర్థం కాదు కదా. అందుకనే ఆల్ సిల్వర్ టీ కప్స్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇట్లా మీరు మనకి ఏమి ఇచ్చాడో చూసుకొని దాన్ని ఏ పద్ధతిలో రాసుకుంటే వస్తుందా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించి చేయగలిగితే వచ్చేస్తుంది అనమాట. అది నెక్స్ట్ ఇట్లాంటిది ఇంకొక ప్రాబ్లం చూద్దాం.
కాస్ 36 ఇంటూ కాస్ 54 మైనస్ సైన్ 36 ఇంటూ సైన్ 54 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి చూపించమంటున్నాడు. అంటే ఇది అంతా సాల్వ్ చేస్తే 0 రావాలంట. ఎట్లా వస్తుందో చూద్దాం. సో ఇచ్చిన ప్రాబ్లమే మళ్ళీ నేను కింద వేసుకున్నాను, నేనేం చేయలేదు, జస్ట్ ఎల్హెచ్ఎస్ రాసుకున్నాను. సో కాస్ 36 ఇంటూ కాస్ 54 మైనస్ సైన్ 36 ఇంటూ సైన్ 54 అని వేసుకున్నాను. సో మనకు తెలిసిందే సైన్ థీటాని ఏమన్నా రాసుకుంటాం మనం, కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా అని రాసుకుంటాము. అట్లాగే సైన్ ఆఫ్ 90 మైనస్ థీటాని కాస్ థీటా అని రాసుకుంటాం. సో ఇక్కడ ఇచ్చిన వాటిని ఎట్లా రాసుకోవచ్చు అనేది మనం చూసుకోవాలి అంతే. ఏ సైన్ కాసే కదా మనకి ఇచ్చింది, దానిలోనే నేను ఇక్కడ రాసుకున్నాను అనమాట అంతే. సో సైన్ థీటాని కాస్ 90 మైనస్ థీటా అని రాసుకోవచ్చు, అంటే కాస్ థీటాని సైన్ 90 మైనస్ థీటా అని మనం రాసుకోవచ్చు. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ వేసుకుందాం మనం. సో కాస్ 36 ఇంటూ కాస్ ఆఫ్ 54ని ఏంటి 90 మైనస్ థీటా లాగా రాసుకుంటాను నేను. సో కాస్ ఆఫ్ 90 మైనస్ 36, 90 మైనస్ 36 వేస్తే 54 వస్తుంది కదా, 90 మైనస్ 36 చేస్తే 54 వస్తుంది కాబట్టి కాస్ ఆఫ్ 90 మైనస్ 36 అని రాసుకున్నాను ఈ కాస్ 54ని. నెక్స్ట్ సైన్ 36 అట్లాగే పెట్టుకొని ఈ సైన్ 54 ఉంది కదా, దీన్ని సైన్ ఆఫ్ 90 మైనస్ 36 అని వేసుకున్నాను. 90లోంచి 36 తీసేస్తే 54 వస్తుంది కాబట్టి దీన్ని ఇట్లా వేసుకున్నాను అనమాట. సో అదే అనమాట. నెక్స్ట్ కాస్ 36 ఇంటూ ఇదేంటి కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా మనకి ఏమైంది సైన్ థీటా అయింది. సో సైన్ థీటా అంటే ఏంటి 90లోంచి 36 తీసేస్తేనే కదా 54 వచ్చింది. సో ఈ థీటా వాల్యూ ఏమవుతుంది మనకి 36 అవుతుంది. సో సైన్ 36 అయింది మైనస్ సైన్ 36 ఇంటూ సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా కదా. సో కాసు 90లోంచి 36 తీసేస్తేనే కదా మనకి 54 వచ్చింది. కాబట్టి ఈ థీటా వాల్యూ అనేది మళ్ళీ ఇక్కడ 36 వేసుకున్నాను అనమాట. సో అది. సో కాస్ 36 ఇంటూ సైన్ 36 మైనస్ సైన్ 36 ఇంటూ కాస్ 36 రెండు ఈక్వల్ కదా. సైన్ ఇంటూ కాస్ అన్న కాస్ ఇంటూ సైన్ అన్న రెండు ఒకటే కదా. సో ఇక్కడ ప్లస్ కాస్ 36 ఇంటూ సైన్ 36 అయింది, ఇక్కడ మైనస్ కాస్ 36 ఇంటూ సైన్ 36 అయింది. సో రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఫైనల్గా ఏం మిగిలింది మనకి 0 మిగిలింది. సో చూసారా, ఇది సాల్వ్ చేసింటే మనకి 0 అని వచ్చేసింది. సో అప్పుడు ఏమైంది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయిందనమాట. సో ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఇట్లా ఏ ఫామ్లో రాసుకోవచ్చో చూసుకొని అది ఇక్కడ ఉన్న యాంగిల్స్తోనే వచ్చేస్తుందండి. దీనిలోనే మనం కొంచెం నిదానంగా ఆలోచించగలిగితే దీంట్లో నుంచి ఇది తీసేస్తేనే 90లో నుంచి ఎంత తీసేస్తే ఇది వస్తుంది అని చెప్పేసి మనం ఆలోచించగలిగితే ఇక్కడే ఉంటుంది ట్రిక్ అంతా. మనం మళ్ళీ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదన్నమాట. సో అది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. ఇవే కాదు ఇంకా చెప్తాను, ఇంకా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అంటే 1 ప్లస్ tan థీటా ప్లస్ సీకెన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసెకన్ థీటా అంటే ఇట్లాంటి దీని వాల్యూ ఎంత ఇట్లాంటివి అడగవచ్చు. అండ్ ఇంకా మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే షో దట్ కాస్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం వస్తాయి ఇట్లాంటివే. ఈ మనకి మ్యాక్సిమం ట్రిగ్నామెట్రీలో మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి షో దట్లే ఎక్కువ వస్తాయి అన్నమాట. అవి ఎక్కువ మార్క్స్కి అడుగుతాడు. వాటిలలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అడుగుతుంటాడు అనమాట. సో నేను ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో మీరు అప్పటి వరకు ఇవన్నీ అండ్ ఈ ఫార్ములాస్ అండ్ ఇవి ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి బాగా ప్రాక్టీస్ చేయండి. సో ట్రిగ్నామెట్రీ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు తెలిస్తే మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అండ్ ట్రిగ్నామెట్రీ అనేది నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మీరు ఫర్దర్గా ఇంటర్లో వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియోస్లో ఈ షో దట్ ఇట్లాంటివి ఎట్లా చేయాలో కూడా నేను నెక్స్ట్ చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.